దేవుని వాక్యంలోకి వెళ్దాం. అందరూ బైబిల్ తీసుకొని వాక్యం చదువుతూ శ్రద్ధగా వినాలి. అందరూ మాట్లాడొద్దు, ఎవరు పిల్లలు శ్రద్ధగా వినాలి. దేవుని మాటలను మనం జాగ్రత్తగా విన్నట్లయితే మనము సక్సెస్ చూస్తాం. గ్రాండ్ సక్సెస్ అవ్వాలంటే లైఫ్లో ఏం చేయాలి? దేవుని మాటలను వినాలి. దేవుని మాటలను మనము శ్రద్ధగా విన్నట్లయితే మన స్కూళ్ళలో, మన పనులలో, మనం చేసే పనులలో అన్నిట్లో మనం ఏం చూస్తాం? చూస్తాం. సక్సెస్ అవ్వడము, మంచిగా ఎగ్జామ్స్ పాస్ అవ్వడము, అన్నిట్లో నువ్వు ఫస్ట్ రావాలంటే దేవుని మాటలను జాగ్రత్తగా వినాలి. బైబిల్ చదవాలి, బైబిల్ తీసుకోవాలి. అల్లరి చేయొద్దు పిల్లలు. దేవుడు మనతోటి ఉంటే, దేవుడు మనతోటి ఉన్నప్పుడు మనం ఏమవుతామంటే మనం ప్రోగ్రెస్ అవుతాం. దేవుడు నాతో ఉన్నాడు చెప్పాలి అందరు. దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నా తోడున్నాడు. పాట కూడా పాడతాను. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. అంటే భయమేలా అంటాం కానీ సమస్యలు వచ్చినప్పుడు భయపడుతుంటాం, అంతేనా? ఎగ్జామ్స్ అంటే భయపడతారు, స్కూల్ పోదామంటే భయపడతారు పిల్లలు. స్కూల్ పోవాలంటే ఏడుస్తూ ఉంటారు చాలామంది, స్కూల్కే భయపడతారు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. అంటే నాకు భయమేలా, స్కూల్ కంటే భయమా? నీకు దేవుడు ఉన్నాడు తోడుగా. యేసయ్య నీ తోడే ఉన్నాడు. నీవు భయపడద్దు. స్కూల్కి వెళ్ళామన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా భయపడద్దు, సరేనా? దేవుడు నీ తోడున్నాడు కాబట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు ముందుకెళ్తావు, ప్రోగ్రెస్ అవుతావు, నువ్వు అంచెలంచెలుగా పైకి ఎదుగుతావు. ఎందుకంటే దేవుడు నీ తోడున్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు అబ్రహాము తోడున్నాడు, ఇస్సాకు తోడున్నాడు, యాకోబు తోడున్నాడు, మోషేకు తోడైనాడు, యెహోషువకు తోడైనాడు, దావీదుకు తోడైనాడు, యోసేపు కూడా. యోసేపు చెరసాలలో పడేసిరు. వాళ్ళు అన్నతమ్ములు ఏం చేసిరు? గుంతలో వేసిరు. ఆ గుంతలో వేసినప్పుడు ఆ గుంతలో నుండి చెరసాలకు పోతాడు, చెరసాలలో నుండి రాజు అయిపోతాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ 7 మంది ఉన్నారు. 7 మందికి దేవుడు తోడుగా ఉన్నప్పుడు వారు ఎట్లా అభివృద్ధి పొందిరు, ఎట్లా దేవుడు వారిని ఆశీర్వదించిండు మనం చూద్దాం. అబ్రహాము, మొదటిగా అబ్రహాం గురించి ఆదికాండము 12:1 నుండి 3 వరకు. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 3 వరకు. జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 1 to 3. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా నందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. హల్లెలూయా. హల్లెలూయా. 3 వరకే.
12వ అధ్యాయము 1 నుంచి జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 1 to 3. ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళుము, నీవు ఈ దేశం నుండి వేరే దేశానికి వెళ్ళు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తా, నిన్ను శపించు వారిని శపిస్తా, నీవు అనేక దేశములకు ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేక ప్రాంతములు అనేకులు నీ ద్వారా ఆశీర్వదించబడతారు అని దేవుడు వాగ్దానం ఇచ్చిన అబ్రహాముకి. హల్లెలూయా. అయితే దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినప్పుడు దేవుడు నమ్మి విశ్వసించి అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వచ్చాడు. దేవుడు నా తోడు ఉన్నాడు అని, నాతో మాట్లాడిన దేవుడు నాకు తోడై ఉంటాడని చెప్పి ఆయన ఆ ప్రాంతం నుండి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిండు. హల్లెలూయా. అయితే అప్పుడు ఏమైందో చూద్దాం. 12:10. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున కరువు భారంగా ఉందంట. ఆ దేశంలో ఏమొచ్చింది? ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున కరువు వచ్చింది. ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చిందంట. అయితే దేవుడు ఏమన్నాడు? నేను ఆశీర్వదిస్తా, నువ్వు వెళ్ళు అన్నాడు. అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అయితే ఇక్కడ ఏమైందంటే కరువు వచ్చిందంట. దేవుడు అప్పుడు సమస్యలు వస్తాయి కొంతమందికి. అరే దేవుడు నా తోడున్నాడు, అయినా కూడా నాకు భయం ఎందుకు అవుతుంది, దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయనను నాకు సమస్య ఎందుకు వచ్చింది, ఈ కరువు ఎందుకు వచ్చింది అని అబ్రహాం అనుకుని ఉండొచ్చు. దేవుడు ఆయనను ఆశీర్వదిస్తా, నేను నీకు తోడై ఉంటా అని చెప్పాడు. అయినప్పటికీ అబ్రహాముకు ఏమొచ్చింది? ఇక్కడ 12వ అధ్యాయం 10వ వచనంలో కరువు వచ్చింది. అప్పుడు 12:10 అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చిందంట. ఏమొచ్చింది? మరి దేవుడు మనకు తోడై ఉన్నాడు కదా, మరి ఈ సమస్య ఎందుకు వచ్చింది? దేవుడు నాకు తోడై ఉన్నాడు కదా, నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది? దేవుడు నాకు తోడై ఉంటే కరువు ఎందుకు వచ్చింది అని అబ్రహాం అనుకుండొచ్చు. తర్వాత ఏమైందంటే దేవుడు 15వ అధ్యాయము జెనసిస్ చాప్టర్ 15 వర్స్ 1. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమునందు వచ్చి అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, హల్లెలూయా. అంటే ఆ కరువులో నువ్వు భయపడొద్దు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా దేని విషయంలో ఏ సమస్య వచ్చినా సమస్యలో భయపడొద్దు అంటుండు దేవుడు. నేను నీకు తోడై ఉన్నాను, నీ యొక్క బహుమానం అత్యధికం అవుతుంది అంటుండు. హల్లెలూయా. దేవుడు నీ తోడున్నప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యను దేవుడు జయింపజేసి నిన్ను ఆశీర్వదించి నీ బహుమానాన్ని అత్యధికంగా చేస్తాడంట. హల్లెలూయా. చాప్టర్ 17 వర్స్ 1. ఆది కాండము జెనసిస్ చాప్టర్ 17 వర్స్ 1. ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము 99 ఏళ్ళైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను హల్లెలూయా నడుచుచు నిందారహితుడవై ఉండుము. అంటే భయపడకు అంటుండు దేవుడు. నీవు భయపడకుండా నిందారహితుడవై ఉండుము. నేను సర్వశక్తి గల దేవుడను అంటుండు. హల్లెలూయా. నేను సర్వశక్తి గల దేవుడు. నాకు ఏదైనా అసాధ్యమైనది ఉండునా అంటే నాకు ఏదైనా అసాధ్యమైనది ఉన్నదా? నేను 99 సంవత్సరాలు అయినాయి అంటే అబ్రహాముకు 99 సంవత్సరాలు అయినాక అప్పుడు దేవుడు అబ్రహామును కనపడి ఏమంటుండు? నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడు నీకు తోడై ఉంటే 99 సంవత్సరాలు అయినప్పటికీ నువ్వు భయపడద్దు అంటే అక్కడ దేవుడు 99 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాలకి దేవుడు అబ్రహామునకు సంతానం ఇచ్చిందంట. హల్లెలూయా. అప్పుడు కుమారుని అంటే సర్వశక్తి గల దేవుడను నేనే అని దేవుడు అక్కడ చెప్తున్నాడు.
నీవు భయపడకు, నీ బహుమానము అత్యధికంగా అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం ఏముంది? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక జనములకు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, నిన్ను దూషించు వారిని నేను దూషిస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, సమస్త దేశమునకు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈ ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? అబ్రాహాం నుంచి ఇస్సాకు వస్తుంది, ఇస్సాకు నుండి యాకోబుకు వస్తుంది. మరి ఇదే వాగ్దానము సర్వజనులకు వస్తుందంట. హల్లెలూయా. హల్లెలూయా. గలతీలు 3:29 లాస్ట్ వచనం. గలతీలు 3:28 28. గలేషియన్స్ చాప్టర్ 3 3:28 3:28 గలేషియన్ చాప్టర్ 3:28. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. గలేషియన్స్ 3:28 గలతీలు 3:28 28-29 లాస్ట్ వర్డ్. మీరు క్రీస్తు సంబంధులై ఆ ప్రకారమే మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము హల్లెలూయా. అంటే మనము కూడా వాగ్దానము ప్రకారము వారసులమే. ఇప్పుడు అబ్రాహాముకు వచ్చిన వాగ్దానం ఏంటి? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాను, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీవు వల్ల అనేక జనములు ఆశీర్వదించబడతారు అన్నాడు. హల్లెలూయా. అంటే ఈ ఆశీర్వాదం ఎవరికి? క్రీస్తు సంబంధులైతే మనమందరము క్రీస్తు సంబంధులము. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు 29 అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా. అంటే అబ్రహాము తోటి వారసుల మనం. హల్లెలూయా. అంటే అబ్రహాము కలిగిన ఆశీర్వచనములు మనకు కూడా వర్తిస్తాయి, మనము కూడా పొందుకోవాలి. ఇప్పుడు కుమారుడు నాకు ఆస్తి వస్తుంది, దేవుని నాకు తండ్రి వద్ద నుంచి నాకు ఆస్తి వస్తుంది అని తెలియకపోతే ఆయన దాసుని లెక్కనే ఉంటాడు. నాకు ఆస్తి ఉంది అని తెలిస్తే దాని ప్రకారం అడుగుతాడు, నాకు ఆస్తి రావాలి, వారసును, నేను వారసుని. వారసుడు ఆయనకు వస్తుంది అని తెలియకపోతే ఆయన ఏం చేస్తాడు? దేని గురించి అడగడు, దాసుని వల్లే ఉంటాడు. ఇంట్లో దాసులు ఉంటారు కదా, దాసుని వల్లే ఉంటారు. నీకు తెలిసింది అనుకో, ఎప్పుడైతే నేను వారసుని అని తెలిసింది అనుకో, నేను వారసుని కాబట్టి నాకు రావాలి, అబ్రహాం ఆశీర్వాదం నాకు రావాలి. ఇస్సాకు ఏమంటాడు? నాకు తండ్రికి ఇచ్చిన వాగ్దానం నాకు దయచేయి. యాకోబు ఏమంటాడు? నాకు ఇచ్చిన వాగ్దానం, తండ్రికి ఇచ్చిన వాగ్దానం నాలో నెరవేర్చు అని వారసుడు అని తెలుసుకుంటాడు. హల్లెలూయా. ఇస్సాకు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు? 26 అధ్యాయము ఆదికాండము 26:3 జెనసిస్ చాప్టర్ 26:3. ఇక్కడ ఇస్సాకు కూడా ఆశీర్వాదములను పొందుకుంటాడు. దేవుడిచ్చిన వాగ్దానములు అబ్రహామునకు కాకుండా సర్వజనులకు అందరికి ఎవరైతే వాగ్దానం నమ్మారో 26:3 ఈ దేశమందు పరవశమై ఉండి ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. దేవుడు ఏమంటుండే? అబ్రహాం తోటి అంటుండే, ఎవరితో అంటుండే? ఇస్సాకు తోటి. ఏమంటుండంటే నేను నీకు తోడై ఉంటానంటున్నా. హల్లెలూయా.
హల్లెలూయా. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. అంటే దేవుడు నీ తోడుంటే నీవు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నీవు వారసును అని నీకు తెలియాలి. నేను వారసుని, ఈ వాగ్దానములు ఈ ఆశీర్వాదములకు వారసుడిని, నేను ఈ వాగ్దానములను పొందుకోవాలి అని ఇస్సాకుతో దేవుడు తోడై ఉన్నాడు. అదే విధంగా దేవుడు మనతోడు కూడా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అంచెలంచెలుగా దేవుడు, నీ స్థితి మొదటిగా కొద్దిగా ఉండొచ్చు, కానీ దేవుడు దాన్ని తుదకు మహాభివృద్ధి పొందిస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారితో దేవుడు ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నాడు. అయితే దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన అంచెలంచెలుగా ఇది పశువుల పాకలో పుట్టిన కానీ రాజు, యూదులకు రాజు అయిపోయినట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దావీదుతో కూడా దేవుడు తోడై ఉన్నాడు. దావీదు ఎవరు? గొర్రెల కాపరి. కానీ దేవుడు ఎవరికి తోడున్నాడు? దావీదుకు తోడై ఉన్నాడు. అయితే దావీదు గొర్రెల కాపరి ఏమైండు? రాజు అయిపోయినట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడు నీ తోడుంటే నువ్వేమవుతావు? రాజుగా అభివృద్ధి పొందుతావు, అంచెలంచెలుగా ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ప్రతి నెల ఫలించబడతావు. ప్రతి నెల నువ్వు ప్రోగ్రెస్ని చూస్తావు. నీ జీవితంలో ఫలించడం అనేది నువ్వు చూస్తావు. ప్రతి సంవత్సరము, ప్రతి నెల నీవు ఫలించడము. ఎందుకంటే దేవుడు నీ తోడున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీ తోడుంటే ఆ వ్యక్తి అంచెలంచెలుగా ఆశీర్వదించబడతాడంట. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబుతో కూడా దేవుడు ఉన్నాడు. 28 ఆది కాండము, జెనసిస్ 28:15. మూడో వ్యక్తి యాకోబు. జెనసిస్ 28:15. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని. హల్లెలూయా. అంటే 29, 15, 14, 15 రెండు చదువుకున్నాం. 28, 14 వచనము, 15 వచనం. నీ సంతానము దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబుతో. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె మగును. నీవు పడమటి తట్టుకును, తూర్పు తట్టుకును, ఉత్తరపు తట్టునకును, దక్షిణపు తట్టునకును వ్యాపించెదవు. హల్లెలూయా. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగా ఆశీర్వదించబడును. హల్లెలూయా. అంటే దేవుడు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతుండు? యాకోబుతో. మొదటిగా అబ్రహాంతో మాట్లాడిండు, తర్వాత ఇస్సాకుతో మాట్లాడిండు, ఇప్పుడు యాకోబుతో నేను నీకు తోడై ఉంటాను, అభివృద్ధి చెంది నేను ఆశీర్వదిస్తా అన్నాడు. అయితే యాకోబు మోసగాడయ్యి వాళ్ళ అన్న దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు ఇక్కడ ఒక తలగడలో తీసుకొని పడుకుంటాడు ఒక దగ్గర. అప్పుడు ఈ యొక్క దర్శనం వస్తుంది. నేను ఆశీర్వదిస్తాను, నీ పితరులైన దేవుడని నేనే, ఇస్సాకు అబ్రహాము దేవుడని నేనే అని యాకోబుతో దేవుడు మాట్లాడతాడు. అయితే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది అంటే, అన్న కోపంతో ఉన్నాడు, నీవు వెళ్ళి మా మామ దగ్గరికి వెళ్ళు, నా అన్న దగ్గరికి వెళ్ళు అంటాడు. అన్న ఎవరు? లాబాను దగ్గరికి వెళ్ళు అని చెప్పి యాకోబు నాకు చెప్తాడు. యాకోబు నాకు చెప్పినప్పుడు యాకోబు ఎక్కడికి పారిపోతాడు? మామ దగ్గరికి పారిపోతాడు. పారిపోయి
మామ దగ్గరికి వచ్చి ఏమంటాడు, నేను రెబెక్క మీ చెల్లె రెబెక్క యొక్క కుమారుణ్ణి, కాబట్టి నీ కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి నేను వచ్చి ఉన్నాను అంటాడు. అయితే ఆయన ఏమంటాడు, నువ్వు 7 సంవత్సరాలు నా దగ్గర పని చేయి, నా దగ్గర 50 గొర్రెలు ఉన్నాయి, 20 గొర్రెలు ఉన్నాయి, ఈ గొర్రెలను నువ్వు మేపు అంటాడు. గొర్రెలను మేపాలి అంటాడు. గొర్రెను మేపాలి, గొర్రెలు మేపుతారు తెలుసు కదా, గొర్రెలు ఎవరు మేపరా? గొర్రెలను మేపాలంటాడు. గొర్రెలను మేపాలి, 7 సంవత్సరాలు మేపాలంటాడు. గొర్రెలను 7 సంవత్సరాలు మేపాలంటాడు. గొర్రెలు మేపుతారు కదా, ఇక్కడ ఉంటారు చాలా మంది గొర్రెలు మేపటోళ్ళు. అయితే 7 సంవత్సరాలు మేపితే అప్పుడు నేను నా కుమార్తెనిచ్చి నిన్ను వివాహం చేస్తా అంటాడు. అప్పుడు ఎన్ని ఉన్నాయి గొర్రెలు? 50 గొర్రెలు ఉన్నాయి. 50 గొర్రెలను మేపుతూ అవి ఎంత అయితే అంటే 7 సంవత్సరాలకి 500 గొర్రెలు అయితే. హల్లెలూయా. 500 గొర్రెలు అయితే 500 గొర్రెలు అయిన తర్వాత అప్పుడు వివాహం చేయమంటే ఆయన ఇంకా 7 సంవత్సరాలు నీవు గొర్రెలను కాయాలంటాడు. కొట్టదు, సౌండ్ చేయదు. అయితే 7 సంవత్సరాలు ఇంకను నీవు మందను కాయాలి అంటాడు. ఇంకా 7 సంవత్సరాలు, మొత్తం 14 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు 2 కుమార్తెలను ఇచ్చిన తర్వాత, మ్యారేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందంటే నాకు జీతం ఇవ్వు అంటాడు. యాకోబు ఏమంటాడు, నాకు సంతానము అధికంగా జరిగారు కాబట్టి నాకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో ఈ గొర్రెలు నాకు కొంత ఇయ్యి అని అడుగుతాడు. అయితే ఒక వ్యక్తిని పిలుస్తాడు, ఏ విధంగా నాకు ఆశీర్వాదం వచ్చింది, ఏ విధంగా ఈ యొక్క 50 గొర్రెలు 500 గొర్రెలు ఏ విధంగా అయినాయి అడుగుమన్నప్పుడు ఆయన అంటాడు, నీకు వచ్చిన నీ యొక్క అల్లుడు వల్లనే ఈ యొక్క ఆశీర్వాదం వచ్చింది, ఈ యొక్క యాకోబు వల్లనే నీవు ఆశీర్వదించబడ్డావు. ఆయన ఆశీర్వాదము యెహోవా ఆశీర్వాదం ఆయన మీద ఉంది. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం ఆయన మీద ఉంది కాబట్టి దేవుడు అంచెలంచెలుగా ఆయన ఆశీర్వదించి నీ మందను కూడా విస్తరింపజేశాడు అంటాడు. తర్వాత ఈ యాకోబు గ్రహించి నా ద్వారా నా మామను దేవుడు ఆశీర్వదించిండు కాబట్టి నాలో ఉన్న ఆశీర్వాదం నన్ను కూడా ఆశీర్వదిస్తుంది, నా మంద కూడా విస్తరించబడాలి, నా గొర్రెలు కూడా విస్తరించబడాలని ప్రార్థన చేస్తాడు. నైట్ అంతా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో ఈ చారలు గలవి నీ సంతానము, నీ యొక్క ఆస్తి అవుతాయి అని చెప్పి గొర్రెలకు చారలు గల పొటేళ్ళు అవన్నీ కూడా దేవుడు కలిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ఆశీర్వాదమును మనం పొందుకోవాలంటే దేవుని ఆశీర్వాదం మన మీద ఉంది. ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, ఎప్పుడైతే నా మీద దేవుని ఆశీర్వాదం ఉంది, నేను కూడా క్రీస్తు తోటి వారసుడిని, అబ్రహాముకు వచ్చిన వాగ్దానములన్నీ కూడా నాకు కూడా వారసులమే, మేము కూడా పొందుకోవాలి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, యాకోబు ఏ విధంగా అయితే ప్రార్థించిండో ఆ నైటే దేవుడు ఆయనను ఆశీర్వదించి ఆ గొర్రెలను విస్తరింపజేసి తన మామ కన్నా ఎక్కువగా ఆశీర్వదించింది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు యోసేపుతో కూడా తోడున్నాడు. యోసేపుతోటి ఆదికాండము 39:2-3, జెనసిస్ చాప్టర్ 39:2-3. దేవుడు యోసేపుతో కూడా తోడైనాడు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుల ఇంట్ల ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా ఫలము చేసననియు ఫలింపజేసననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అంటే 3వ వచనం వరకు 2-3. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. హల్లెలూయా. గనుక అతడు వర్ధిల్లుచు
తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు యోసేపుతో ఎవరున్నారు? దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడట. కాబట్టి అతడు వర్ధిల్లుచు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు, అబ్రాహాముకు తోడై ఉన్నాడు, ఇస్సాకుకు తోడై ఉన్నాడు, యాకోబునకు తోడై ఉన్నాడు. అంటే వారు ఆశీర్వదించబడ్డారా? ఆశీర్వదించబడలేదా? వారు వర్ధిల్లిరు. యాకోబు తన మామ ఆశీర్వదించబడతాడు, ఈయన ద్వారా అలా మామ ఆశీర్వదించబడతాడు. అప్పుడు ఈయన ఏంది, నేను ఆశీర్వదించబడాలి కదా, నా మీద ఉంది కదా ఆశీర్వాదము, మరి నేనెందుకు ఆశీర్వదించబడనని ఆ రాత్రి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన మందను పెంచిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన గొర్రెల మందను పెంచేసిండు. ఎందుకంటే నేను వారసుడను. హల్లెలూయా. హల్లెలూయా. ఆశీర్వాదమునకు వారసులం. మనం ఆశీర్వాదములను పొందుకోవాలి. హల్లెలూయా. ఆశీర్వాదమునకు వారసులు. వారసులం అంటే నీవు పొందుకోవాలి. అబ్రాహాము యాకోబు ఏ విధంగా అయితే యుద్ధం చేసిండు, ఆ నైట్ అంతా యుద్ధం చేసి నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వదిలిపెట్టు. వదిలిపెట్టాను అన్నాడు. ఎందుకు? నేను ఆశీర్వాదమునకు వారసుడను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే సాతాను ఏం చేశాడంటే నీవు ఆశీర్వాదమునకు వారసుడు కాదేమో నీవు అని మర్చిపోయేటట్టు చేస్తాడు. అంటే నువ్వు మర్చిపోతావు, ఇక అదే నాకు ఇదే నా స్థితి ఇంతే. ఒకరోజు గిద్యోను, ఇంకా చాలా మంది ఉన్నారు. గిద్యోను ఉన్నాడు, గిద్యోనుకు దేవుడు తోడై ఉన్నాడు. ఇంకా సాంసోను ఎంత 3,000 మందిని చంపేశాడు. 3,000 మందిని హతం చేసి అంత శక్తి దేవుడు. ఎందుకు? హల్లెలూయా. ఆయనకు తోడెవరున్నారు? దేవుడు యెహోవా. హల్లెలూయా. హల్లెలూయా. సాంసోను, గిద్యోను, దావీదు, ఇంకా చాలా మంది ఉన్నారు చెప్పాలంటే. అయితే ఒకరోజు దేవుడు ఏమంటాడంటే నీవు మిద్యానీయులను వెళ్ళి వారితో యుద్ధం చేయంటాడు. ఎవరితోటి? గిద్యోనుతో. గిద్యోను ఉన్నాడు కదా, గిద్యోనుతో ఏమంటాడు? నీవు వెళ్ళి యుద్ధం చేయంటాడు. మేము 10,000 మందే. వారు ఎంతమంది ఉన్నారు? లెక్కకు ఇసుకరేని వాళ్ళు ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు. అయితే నేను ఎలా యుద్ధం చేయాలి ప్రభువా అంటాడు. అన్నప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఒక మనిషిని హతం చేసినట్లే, ఒక మనిషిని హతం చేసినట్టు 1,00,000 మందిని నువ్వు ఒక్కనే హతం చేస్తావు అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడు నీకు తోడై ఉంటే 1,00,000 మంది కూడా ఒక్కరితో సమానం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆయన సందేహిస్తాడు, నేను ఒక్కరినే, నేను తక్కువ కులం వాడిని, నేను ఎవరిని మిద్యానీయులతో యుద్ధం చేయాలంటే నేను మనష్షే గోత్రంలోని తక్కువ గోత్రము వాడిని, నాకు సామర్థ్యం లేదంటాడు, నాకు అంత అధికారం లేదు. సాతానుడు ఏం చూపిస్తాడు? నీకు అధికారం లేదు, నీకు బలం లేదు, నువ్వు అంతమందితో యుద్ధం చేయలేవు అంటాడు. కానీ దేవుడు ఒక దూతను పంపిస్తాడు. దూతను పంపించి గిద్యోను నువ్వు వెళ్ళి వాటితో యుద్ధం చేయి అంటాడు. హల్లెలూయా. అయినప్పటికీ నమ్మడు. నేను ఎక్కడ చేస్తాను ప్రభా, నాకు సామర్థ్యం లేదు, నా మంద ఇంకా 10,000 మందే, వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు, నేను ఏ విధంగా యుద్ధం చేయాలి అన్నప్పుడు నాకు ఒక సూచన చూపెట్టి అంటాడు. నేను వారితో జయిస్తాను అన్నటకు నాకు ఒక సూచన చూపెట్టి అన్నప్పుడు ఆయన ఒక టవల్ ఉంటుంది, టవల్ తీసుకొని ఆడ కింద పెడతాడు. కింద పెట్టినప్పుడు రేపు దీని మీద మంచు పడదు, ఇక్కడ అంతా మంచు పడుతుంది, ఆ ఒక టవల్ మీద ఆ దుప్పటి మీద మంచు పడదు అని చెప్పి దూత చెప్తాడు. తర్వాత రేపు పొద్దున వచ్చి చూస్తే దాని మీద మంచు ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. అంతటా మంచు పడుతుంది కానీ దాని మీద మంచు ఉండదు. ఇదే నీకు సూచన అని చెప్పి చెప్తాడు. మరలా అడుగుతాడు, మరలా ఇంకొక సూచన నాకు కావాలి అంటాడు. నేను వాళ్ళతో యుద్ధం చేయాలంటే నాకు ధైర్యం సరిపోతలేదు, నాకు ఒక సూచన చూపెట్టి అన్నప్పుడు ఇప్పుడైతే దీని మీద మంచు పడుతుంది, పక్కన ఎక్కడ మంచు ఉండదు అంటాడు. మళ్ళీ రేపు పొద్దున వచ్చి చూస్తే దాని మీద మంచు ఉంటుంది, పక్కన ఎక్కడ మంచు ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే 2 సూచనలు ఇస్తాడు దేవుడు. అప్పుడు ఆయనకు ధైర్యం వస్తుంది, అవును నువ్వు నాతోడు ఉన్నావు ప్రభువా, నేను వెళ్తా యుద్ధానికి అని వెళ్ళి ఆ మిద్యానీయులు అందరిని ఓడిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడు ఆయనతో ఉన్నాడు అనే సూచన కూడా దేవుడు చూపించిండు. ఒక దూత వచ్చి ఇదిగో దీని మీద మంచు పడుతుంది, ఇగో మంచు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని 2 సార్లు చూపించిన తర్వాత ధైర్యం తెచ్చుకో, పరాక్రమము బలార్జుడా, హల్లెలూయా. పరాక్రమం గల బలార్జుడా, ధైర్యం తెచ్చుకో గిద్యోను, నువ్వు పరాక్రమం గల బలార్జుడవు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా అంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు అనుకో, నువ్వు ఎంత లక్షల మంది అయినా సరే వారు నీతో జయించలేరు. హల్లెలూయా. హల్లెలూయా ఇంకెవరితో ఉన్నాడు దేవుడు? మోషేకు కూడా తోడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా ఇప్పుడు యోసేపుతో దేవుడు తోడై ఉన్నప్పుడు యోసేపు ఏమైండు? ఫలించిండట. హల్లెలూయా. హల్లెలూయా మరలో ఒకసారి చూద్దాం 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెను, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు. హల్లెలూయా. అంటే నీవు చేయు పనులన్నీ ఏమవుతాయి? ఫలింప చేయబడతాయి అంట. హల్లెలూయా. యెహోవా అతనికి తోడై ఉండెను, అతడు చేసినదంతయు అతని చేతులు యెహోవా సఫలము చేసెను. యెహోవా యోసేపునకు 2వ వచనం. యెహోవా యోసేపునకు ఆదికాండము 39:39-2. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. హల్లెలూయా. యజమానుడగు ఐగుప్తుని వర్ధిల్లిండంట. హల్లెలూయా. అంటే వర్ధిల్లాలి మనం. మనకు దేవుడు తోడై ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనం వర్ధిల్లాలి. హల్లెలూయా ఇంకా 2nd క్లాస్లో ఉంటారా? ఇంకా 1st క్లాస్లో ఉంటారా? పిల్లలు కొంతమంది అదే క్లాస్లో ఉంటారు, చదవక, పాస్ కాక, ఫస్ట్ క్లాస్ పాస్ కాక, ఎల్కేజీ యూకేజీ బాగా చదవకపోతే ఏం చేస్తారు? మళ్ళీ అదే క్లాస్లో వస్తారంట. కానీ నీకు దేవుడు తోడైంది అనుకో, నువ్వు బాగా చదువుతావు, నువ్వు వర్ధిల్లుచావు అంట. హల్లెలూయా. హల్లెలూయా వర్ధిల్లాలి మనం. దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనము వర్ధిల్లాలి. హల్లెలూయా. హల్లెలూయా 2nd verse. And the Lord was with Joseph and he was prosperous. ప్రాస్పర్ అయినంట. దేవుడు ఎవరితో ఉన్నాడు? యోసేపుతో ఉన్నాడు కాబట్టి యోసేపు వర్ధిల్లిండు. హల్లెలూయా. మనం ప్రతి నెల వర్ధిల్లాలి. మనం అనుకోవాలి, ప్రభు ఈ నెల నేను వర్ధిల్లాలి, ఈ సంవత్సరం నేను వర్ధిల్లాలి. ఎందుకంటే నీవు నా తోడున్నావు. హల్లెలూయా. హల్లెలూయా యజమానులు చూడాలి, అందరు చూసి ఆశ్చర్యపోవాలంట. ఇక్కడ ఆయన యజమానుడు చూసి ఆశ్చర్యపోయిండు. ఈయనకు దేవుడు ఉన్నాడు కాబట్టి ఈయన వర్ధిల్లిండు. మన పనులలో, మనం చేసే ప్రతి పనులలో మనం వర్ధిల్లాలంట. హల్లెలూయా. హల్లెలూయా 21, 23 కూడా. 39వ అధ్యాయము జెనసిస్ అల్లరేయద్దు పిల్లలు, వాక్యం అయిపోయినాక పాట పాడదాం. 39 ఆదికాండము 21, 23 వచనాలు. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. హల్లెలూయా. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి. హల్లెలూయా. హల్లెలూయా అంటే చెరసాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన కటాక్షము కలిగి ఉందంట. హల్లెలూయా. హల్లెలూయా అంటే నీకు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి కఠిన పరిస్థితుల్లో ఉన్నా నీకు దేవుని యొక్క క్షమాపణ, దేవుని యొక్క కటాక్షము కలిగి ఉంటుందంట. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. చెరసాల అధిపతి 23 వచనం. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. హల్లెలూయా. హల్లెలూయా అంటే యెహోవా ఎవరితో ఉన్నాడు ఇక్కడ? యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి ఆ చెరసాల అధికారి కూడా ఈయనకే చేసినాడు తాళం చేలు. ఈయననే దొంగగా ఈయనను చెరసాల్లో వేసిరు. అయితే ఈయనకే చేతులకు తాళాలు ఇచ్చిందట. హల్లెలూయా. అంటే యెహోవా నీకు తోడై ఉంటే అధికారులు ఎవరైనా సరే నీకు లోబడతారట. హల్లెలూయా. అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పి ఆయన చేస్తున్న పనులను సఫలపరుస్తుందని తెలిసి ఆయనకే చెరసాల యొక్క తాళపు చెవులు అన్నీ యోసేపుకి ఇచ్చిండు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన అధికారిగా అయిపోయిండు. చెరసాలకు మొత్తానికి ఎవరు అధికారంగా అయ్యిండు? యోసేపు. హల్లెలూయా. అంటే ఒక చెరసాలలో, ఒక బందీ గృహంలో, ఒక చెరసాలలో ఖైదీ లెక్క వచ్చిన ఈ యొక్క యోసేపును దేవుడు తోడైనాడు కాబట్టి ఇది యోసేపు ఆశీర్వదించబడి అక్కడ కూడా దేవుడు అందరికీ అధిపతిగా చేసిండు. హల్లెలూయా.
ఇంకా దేవుడు యోసేపు తర్వాత మోషే కూడా తోడున్నాడు. ఎక్సోడస్ నిర్గమాకాండము, ఎక్సోడస్ అంటే నిర్గమాకాండము 33:11 నుండి 16 వరకు. 33 ఎక్సోడస్ 33:11 నుండి 16 వరకు. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడు మానుకుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెబుతున్నావు, కానీ నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్తిని కదా. హల్లెలూయా. చెప్తిని కదా అంటే ఇక్కడ కటాక్షము అంటే ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చెను, అందుకు ఆయన నా సన్నిధి 14 వచ్చును, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేశానగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఎక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. హల్లెలూయా. అంటే దేవుని కటాక్షము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తోడు ఎవరికి ఉంది ఇక్కడ? మోషకు దేవుడు ఏమంటాడు, దేవా నీ తోడు మాకు లేకపోతే, నీ సన్నిధి మాకు లేకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లకు, నీ సన్నిధి మాతో ఉండాలి, అప్పుడే మేము విజయము అన్నిట్లో విజయం మాకు అని చెప్పి యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు, యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు, అబ్రహాముకు, ఇస్సాకు వారందరికీ దేవుడు తోడుగా ఉన్నాడు. అదేవిధంగా మోషేకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. మోషే తర్వాత ఎవరు వస్తారు? మోషే తర్వాత జాషువా, యెహోషువ వస్తాడు. దేవుడు యెహోషువ కూడా తోడై ఉన్నాడు. జాషువా 6:27, యెహోషువ 6:27, జాషువా 6:27. యెహోషువ నిర్గమాకాండము తర్వాత ఉంటుంది. నిర్గమాకాండము వాక్యం అయిపోయినాక డిస్టర్బ్ చేయాలి. ఎక్సోడస్ నిర్గమాకాండము, ఆదికాండము, నిర్గమాకాండము, లేవికాండము తర్వాత నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం తర్వాత ద్వితీయోపదేశకాండం. న్యాయాధిపతులు ముందుంటుంది జాషువా. యెహోషువ 6:27, 6:27, జాషువా 6:27, జాషువా యెహోషువ 6:27. యెహోవా యెహోషువకు తోడైన. హల్లెలూయా. తోడైనను కనుక హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు అక్కడే ఉంటావా? దేశం అంతటా వ్యాపిస్తా నీ కీర్తి. మరి నీకు తోడున్నాడు దేవుడు, మరి దేశం అంతా వ్యాపించట్లేదంటే నీవు దేవుని అడగాలి. దేవా, యాకోబు ఎట్లా అడుగుతాడు, నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నాకు తోడై ఉన్నావు కదా, మరి నేను ఆశీర్వదించబడాలి కదా అని యాకోబు ఏ విధంగా అయితే అడిగిండో ఆ విధంగా మనం కూడా దేవుని అడిగితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అంచెలంచెలుగా విస్తరింపజేసి దేశమంతటిలో 6:27 జాషువా యెహోవా యెహోషువకు తోడై ఉండెను కనుక అతని కీర్తి. హల్లెలూయా. అంటే దేవుడు చిన్నగా మొదలు పెడతాడు, స్టార్ట్ చేస్తాడు, కానీ నేను అక్కడే ఉండవు, అంచెలంచెలుగా ఎదిగించి దేవుడు
దేశమంతటికి వ్యాపించేటట్టు చేశాడంట. హల్లెలూయా. హల్లెలూయా. 1వ అధ్యాయము యెహోషువ 1:5-9, 5 నుంచి 9 వరకు. 1వ అధ్యాయము 5 నుంచి 9 వరకు. జాషువా 1 verse 1 5-6, 5-9. నీవు బ్రతుకు దినములన్నీయు ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషకు తోడయుండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను. యెహోషువతో చెప్తుండు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. పితరులతో ప్రమాణము చేసి ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలను స్వాధీనపరిచెదవు. 9 వరకు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. అంటే ఇప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడిండు ఏమనే, నేను నీకు తోడై ఉంటాను, నేను మోషకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడై ఉంటాను. ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేడు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి ఏ మనుషుడు నీ ఎదుట నిలబడలేడు. నీవు బ్రతుకు దినములన్నిటయు ఏ మనుషుడు నీ ఎదుట నిలబడలేడు. హల్లెలూయా అని దేవుడు వాగ్దానం ఇచ్చిండు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఫలింపజేస్తా. ఈ యొక్క ధర్మశాస్త్ర వాక్యంలో నువ్వు ఎప్పుడు తప్పిపోకుండా ధ్యానించాలి దివారాత్రములు. అప్పుడు నీ మార్గములన్నీ వర్ధిల్ల చేస్తా. అంటే నీవు అంచెలంచెలుగా వర్ధిల్లుతావు. వర్ధిల్లి భూమి అంతయు 6వ వచనంలో ఏం రాయబడింది? 6వ అధ్యాయము 27వ వచనంలో నేను నీకు తోడైనాను కాబట్టి నీవు దేశమంతటిని స్వాతంత్రం తెచ్చుకో. హల్లెలూయా. 6:27 యెహోషువ 6:27 ఇందాక చదువుకున్నాం. యెహోవా యెహోషువకు తోడై ఉండను కనుక హల్లెలూయా. అతని కీర్తి దేశమంతటను వ్యాపించింది. ఎందుకో మొదట 1వ అధ్యాయంలో ఏం చెప్పిండు? నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఫలింపజేస్తాను, నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇక్కడ 27వ వచనంలో ఏముంది? యెహోవా మోషేకు తోడై ఉండి యెహోవా యెహోషువకు తోడై ఉండి ఉండేది కనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించను. యెహోవా నాకు తోడై ఉండను కనుక నా కీర్తి దేశమంతటను వ్యాపించను. హల్లెలూయా. అంటే మనం అట్లా అనుకోవాలి, దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక నా కీర్తి దేశమంతటా వ్యాపిస్తుంది, నేను అంచెలంచెలుగా ఫలిస్తాను. నాకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉంటాడు కాదు, ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవునికి తోడై ఉంటే నువ్వేం చేస్తావు? ఫలిస్తావు. అంచెలంచెలుగా ప్రతి నెల ఫలించి సంవత్సరం అంచెలంచెలుగా వెళ్ళి దేశం మొత్తమును స్వతంత్రించుకుంటాడు. హల్లెలూయా. దావీదు తెలుసు కదా, డేవిడ్ 1వ సమూయేలు 18:14. ఇక్కడ దావీదు గురించి కూడా దేవుడు ఏమన్నాడు అంటే, దేవుడు దావీదుతో కూడా ఉన్నాడు. 1వ సమూయేలు 18:14, 18:14. 1 సామ్యూయల్ 18:14. అంటే దేవుడు ఇక్కడ ఎవరితోడు ఉన్నాడు? దావీదుతో ఉన్నాడు. ఇందాక మనం చూసుకుంది యెహోషువతో. ఇప్పుడు
దేవుడు 18:14 మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనకు జ్ఞానం అనుగ్రహించినట్ట. హల్లెలూయా. హల్లెలూయా. 12 అధ్యాయము 12వ వచనం. 1 సమూయేలు 12 చాప్టర్ 12 వర్స్ 12. సమూయేల్ 1 సమూయేల్ 12. అయితే అమోలియ రాజైన నహోషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నాడు. ఆయన కాదు, ఒక రాజు మిమ్మల్ని ఏలాలని మీరు నాతో చెప్తుంది. మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నాడు. ఆయన కాదు, ఒక రాజు మిమ్మును ఏలవాలని మీరు నాతో చెప్పితిరి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే. చదువు 13వ వచనం. కాబట్టి మీరు ఈ కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే, యెహోవా అతనిని మీ మీద రాజుగా నియమించి. 14. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మను ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. 15-16 వరకు. మీరు నిలిచి చూచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యములను కనిపెట్టుడి. హల్లెలూయా. అంటే గొప్ప కార్యములను మీరు కనిపెట్టుడి అంటే దేవుడు గొప్ప కార్యములను కనిపెట్టండి అంటుండు. ఎందుకంటే దేవుడు మీ తోడున్నాడు. మీ తోడున్నప్పుడు మీకు గొప్ప కార్యాలు కలుగుతాయి. హల్లెలూయా. అంటే మీ దేవుడు గొప్పోడా కాదా? మీ దేవుడు గొప్పోడైనప్పుడు, గొప్పోళ్ళు నీతో ఉన్నప్పుడు నువ్వేమవుతావు? నువ్వు కూడా గొప్ప ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. మీ ఫ్రెండ్ గొప్పోళ్ళు, మీ వాళ్ళు బంధువులు గొప్పోళ్ళు అన్నప్పుడు మీరు కూడా గొప్పోళ్ళు అవుతారు. అదేవిధంగా నీ దేవుడు గొప్పవాడు కాబట్టి నీవు కూడా గొప్పవాడు అవ్వాలి. నేను ఇంకా ఇక్కడే ఉన్నానేంటి, నేను ఇంకా ఈ ఏరియాలోనే ఉన్నానేంది, నేను ఇంకా ఈ స్థితిలోనే ఉన్నానేంది. చాలా మంది ఇంకా నాకు దేవుడు తోడై ఉన్నాడు కదా, నేను ఇంకను ఈ స్థితిలోనే, ఈ చాలని ఇల్లు, ఈ చాలని ఆస్తి, ఇదంతా ఇంతలోనే ఉన్నానేండి అని చాలా మంది అనుకుంటారు. కానీ ఎప్పుడైతే దేవా నీవు గొప్పోడివి, నీవు నాతోడున్నావు కాబట్టి నేను గొప్పవాడిని అవ్వాలి. హల్లెలూయా. ఎందుకంటే నీవు నాతోడుంటే, దేవుడు ఒక వ్యక్తి తోడుంటే ఆ వ్యక్తి ఫలించి అభివృద్ధి పొంది దేశమునకు విస్తారమైన గొప్పవాడు అవుతాడు. హల్లెలూయా. లాస్ట్ వచనం సమూయేలు 14:14. 1 సమూయేలు లాస్ట్ ఇంకొక వచనం ఉంది 14. యోనాతాను అతని ఆయుధములు మోయవాడును చేసిన ఆ మొదటి వదయందు దాదాపుగా 20 మంది పడిది. ఒక దినమున ఒక కాడి ఎట్లు దున్ను 6 ఎకరము నేల పొడుగున అది జరిగెను. యోనాతాను ఎవరంటే సౌలు యొక్క కుమారుడు. అయితే సౌలు యొక్క కుమారుడు ఇక్కడ ఏమంటే యోనాతాను అతని ఆయుధములను మోయవాడును చేసిన ఆ మొదటి వదయందు దాదాపుగా 6వ వచనం చదువు. యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదకి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో. అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు చెప్పగా అతడు నీ మనసులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము
నీకు ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను. 14 వచనం అప్పుడు 14. యోనాతాను అతని ఆయుధములు మోయవాడు చేసిన ఆ మొదటి వదయందు దాదాపుగా 20 మంది పడింది. ఒక దినమున ఒక కాడియేట్లు దున్ను 60 ఎకరము నేల పొడుగున అది జరిగింది. హల్లెలూయా. అంటే ఇక్కడ 6వ వచనం ఏమంటున్నా అంటే యుద్ధానికి చాలా మంది వచ్చిర్రు, మాట వేసిర్రు. ఇప్పుడు యోనాతాన్ ఎవరు? సౌలు ఒక కుమారుడు. తన పక్కన ఆయుధాలు మోసేవాడు ఇంకొకడు ఉన్నాడు. వీరిద్దరే ఉన్నారు. వీరిద్దరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి. దేశంలో ఎవరి దగ్గర ఆయుధాలు లేవు. సౌలు దగ్గర, సౌలు కుమారుడైన యోనాతాను ఇంకా ఆయుధాలు మోసేవాడు. వీరిద్దరి దగ్గరనే ఉన్నాయంట. అయితే ఇక్కడ ఏమంటుండు యోనాతాన్? ఏమంటుండు 6వ వచనంలో, ఈ సున్నతి లేని వారు దండు కాపురుల మీదకి పోదము రండి. హల్లెలూయా. యెహోవా మన కార్యమును సాగించునేమో. హల్లెలూయా. అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా? హల్లెలూయా. అంటే మనం ఇద్దరమే ఉన్నాం, యుద్ధం చేసే వాళ్ళు ఎవరు లేరు. మన ఇద్దరితోటి దేవుడు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి దేవునికి ఏమైనా అడ్డమా? దేవునికి అసాధ్యమా? మనం వెళ్దాం పదా, ఆ దండు కాపరులను చంపేద్దాం, వెళ్దాం పదా అంటుండు. అప్పుడు ఈ యొక్క ఆయుధాలు పట్టుకున్నాడు ఏమంటుండు? పదా, నేను కూడా దేవుడు తెలుసు నాకు, నా దేవుడు, మన దేవుడు కార్యాలు జరిగిస్తాడు పదా అని చెప్పి అక్కడే ఎంతమందిని 20 మందిని హతం చేసిరు. 20 మందిని కొట్టిరు. ఫస్ట్ దాంట్లో ఇద్దరు కలిసి 20 మందిని వేసేసారు. హల్లెలూయా. అంటే దేవుడు గొప్ప కార్యాలు చేసిండు ఇక్కడ ఇద్దరితోటే. అంటే నీ ఒక్కనివైనా సరే దేవుడి తోడుంటే ఎంత గొప్ప కార్యాలైనా చేయగలము. హల్లెలూయా. 2 సాముయేలు 7:11. 2 సాముయేలు 7:11. ఇది అయిపోగానే ప్రార్థన చేసుకున్నాం. 2 సాముయేలు 7:11. 7:11. 2 సాముయేల్ 7:11. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయుదేమనగా నేను నీకు సంతానము కలగజేతును. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతానాన్ని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. హల్లెలూయా. దావీదుతో మాట్లాడుతున్న దేవుడు ఈ మాట ఏమంటుందంటే, నేను సంపూర్ణం చేస్తాను, తర్వాత నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను, ఒకరికి సింహాసనం ఇస్తాను, నువ్వు తరతరములు ఏలేవారిగా నీ కుమారు నుంచి యేసయ్య నీ వడ్డ నుంచి వస్తాడు. హల్లెలూయా. యేసయ్య ఎవరు? యూదులకు రాజు, ప్రపంచానికి రాజుగా ఆయనని మొదటిగా ఆయన ఎక్కడ జన్మించిండు? పశువుల పాకలో జన్మించి తర్వాత అంచెలంచెలుగా 33 సంవత్సరాల తర్వాత ఆయన ఏమంటారు? అందరూ యూదుల రాజు అన్నారు అందరు. హల్లెలూయా. అంటే దేవుడు చిన్న నుంచి పెంచిండు. నీ స్థితి మొదటిగా కొద్దిగా ఉండేను, తుదకు మహాభివృద్ధి పొందుతావు. అంటే మహాభివృద్ధి అనేది ప్రతి నెల మనం చూడాలి మన జీవితంలో. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనం భయపడొద్దు. సరేనా? అర్థమైంది కదా వాక్యం? దేవుడు మనకు తోడై ఉన్నాడు. అబ్రహాం తోడై ఉన్నాడు, ఇస్సాకు తోడై ఉన్నాడు, యాకోబు తోడై ఉన్నాడు, తర్వాత యోసేపుకు తోడై ఉన్నాడు, తర్వాత మోషేకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అందరు ఆశీర్వదించబడ్డేవారే. కాబట్టి మనం కూడా యాకోబు ఏ విధంగా అడిగిండు? నాది యొక్క ఆస్తి నాకు కావాలి అని ఎట్లా అడిగిండు? దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుండు. కాబట్టి మనం కూడా ఈరోజు ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. అవునయ్యా, నువ్వు మా తోడున్నావు ప్రభా. నీవు మా తోడుంటే ఆ యొక్క యుద్ధమును మేము జయించగలము. అవునయ్యా, ఏ యుద్ధం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ కరువులో ఉన్నా సరే. అవునయ్యా, అబ్రహాము కరువు వచ్చింది, కానీ ఆ కరువులో నుండి గొప్పగా మీరు ఆశీర్వదించారు ప్రభా. అవును, ఏ సమస్య వచ్చినా, ఎంత గొప్ప సమస్య వచ్చినా సరే మీరు మా తోడున్నారు కాబట్టి మేము అంచెలంచెలుగా ఫలించబడుతున్నాం ప్రభా. అంచెలంచెలుగా యోసేపు ఏ విధంగా అయితే
ఫలింపజేసావు ప్రభా. యోసేపును అంచెలంచెలుగా మీరు తోడయుండి ఆశీర్వదించి అతన్ని విస్తరింపజేసిన దేవుడవు ప్రభా. ఎబ్బేజుకు మీరు తోడై ఉన్నారు, ఆయన సరిహద్దులను విశాలపరిచిరు. అవునయ్యా, మీరు ప్రతి ఒక్కరితో మీరు తోడయుండి ఆశీర్వదించి వారిని విస్తరింపజేసిన దేవుడో ప్రభా. మీరు మాతో కూడా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు మాతో ఉన్నందుకు వందనాలు. మమ్మల్ని కూడా అంచెలంచెలుగా హెచ్చించి మీ నామాన్ని మయంపరచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మీరు వారి తోడై ఉన్నారు కాబట్టి అంచెలంచెలుగా వారి ఎగ్జామ్స్లలో మీరు తోడై ఉండండి, వారి పనులలో మీరు తోడై ఉండండి, అన్నిట్లో మీరు తోడై ఉండి వాళ్ళని ఫలింపజేసి నీవు ఇంట్లోనూ ఆశీర్వదించబడతావు, పొలములో ఆశీర్వదించబడతావు అన్నావు ప్రభా. నీవు చేయని అంతటిలో యెహోవా నీకు తోడై ఉన్నాడు కాబట్టి నీవు ఫలించుతావు అన్నావు ప్రభా. అవునయ్యా, ప్రతి ఒక్కరు ఫలించే వారిగా ఈ కాలనీని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అంచెలంచెలుగా